నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో మనకి ముందుగా ఈ మాసంలో మనం చెప్పుకునేటప్పుడు చాలామందికి అంటే ఎప్పుడు చూస్తున్నటువంటి వింటున్నటువంటి ఒక కామెంట్ కానీ లేకపోతే మా అందరూ అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరంతా చెప్తారు కానీ చెప్పిన దాంట్లో మాకు కొంతవరకే కలుస్తుంది అనేటువంటి మాట చాలా వరకు చాలామంది చెప్పారు. ఇది మనం చేసేటువంటిది గోచార ఫలితము. గోచార ఫలితంలో పూర్తిగా ఎగ్జాక్ట్గా అంత ఉండదు. మనకెప్పుడు కూడా ఎవరి జన్మజాతక ఫలితాలు అయితే ఉంటాయో అవి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా చెప్పడానికి అవుతుంది. ఈ గోచార ఫలితాలు అనేవి కొంతవరకు మాత్రమే, అంటే కేవలం 30-40% మాత్రమే ఉంటాయి. దైవవశాత్తు మీకు గనక ఈ వీటితో పాటు జరిగేటువంటి దశ అంతర్దశలను బట్టి కొన్నిసార్లు మనకు చెప్పింది చాలా ఎక్కువగా కరెక్ట్ అనిపించవచ్చు. అయితే ఎప్పుడు కూడా గ్రహస్థితి ఏంటంటే ఏ రకమైనటువంటి గ్రహస్థితిలో ఏ స్థితి ఉంది అంటే ఏవైనా వాటి యొక్క యుతి లేకపోతే దృష్టి వీటన్నింటిని బట్టి మనం చెప్పుకునేటువంటి స్థితి కాబట్టి ప్రతీ నెల మారుతూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని దీర్ఘకాలికంగా చలనం చెందేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ మరికొన్ని ఇప్పుడు చంద్రుడు లాంటి వాడు 2.5 రోజులకు ఒక రాశి నుండి మారుతూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఎలా చెప్పుకుంటాం అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటి ఫలితాలు కామెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి చేయండి. ఇక కుంభరాశి ఇక ఫిబ్రవరి మాసానికి గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది ఈ మాసానికి అనేది కనుక చూసుకున్నట్టయితే, గ్రహస్థితిలో మనకు తెలుసు వృషభ రాశిలో గురువు ఉన్నాడు, అలాగే మిథునంలో కుజుడు, ఇక కేతు రాహులు ఇద్దరు కూడా కన్యలో కేతువు, మరి రాహు మీనంలో ఉన్నాడు. ఇక మకరంలో రవి, అలాగే బుధుడు. ఈ రవి బుధులు ఇద్దరు కూడా బుధుడు 12వ తారీఖు మారుతూ ఉంటాడు, రవి 13వ తారీఖు కుంభంలోకి మారడం అనేది కనిపిస్తుంది. ఇక మరి మీనరాశి అని చెప్పుకున్నాం, అందులో శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు. ఇది ఈ మాసానికి గాను ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశుల మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉంది, ఎక్కడెక్కడ గ్రహాల యొక్క యుతి ఉంది అనేటువంటి దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి 2025 ఫిబ్రవరిలో ఎలా ఉంటుంది అని చెప్తే గనక, రాశిలో శని చంద్రుల స్థితి ఉంది. తర్వాత బుధుడు 12వ తారీఖు మారుతున్నాడు, రవి 13 మారుతున్నటువంటి తేదీల్లో మార్పు ఉంది. మొదటి వారంలో కొంచెం ఆర్థిక వ్యవస్థలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్త అవసరం ఉంటుంది. అంటే ఎవరికైనా ఇచ్చినా పుచ్చుకున్నా తీసుకున్నా ఏ విషయంలో అయినా ఇష్టం వచ్చినా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తొందరపాటు వల్ల కూడా చాలా కష్టం నష్టం వచ్చేటువంటి విషయం అయితే ఉంది. రైతులకు, అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి, కళలకు సంబంధించినటువంటి విషయాల్లో మనకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఈ మాసం అంతా కూడా వారికి చాలా బాగుంటుంది. తర్వాత దశమాధిపతి పంచమంలో ఉన్నందుకు కొంచెం ఉద్యోగ విషయాల్లో మార్పులు అయితే ఉంటాయి. అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ రావచ్చు, లేదా ఇంకేదైనా ఉండొచ్చు, లేకపోతే స్థాన మార్పు ఉండొచ్చు, సీట్ అయినా మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది ఉద్యోగాల విషయాల్లో. అలాగే కళలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారందరికీ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇంతకుముందు లేనటువంటి గ్రోత్ అంతా కూడా మీకు బాగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఎక్కడో ఉన్నాము, ఈ ఒక్క సినిమాతో మేము క్లిక్ అయిపోయి ఎక్కడికో వెళ్ళామంటారు చూడండి, అలాంటి వాళ్ళుగా తయారయ్యేటువంటి అవకాశం సినిమా రంగం అవ్వనివ్వండి, ఏ కళ అవ్వనివ్వండి, ఒక గాయకులు అవ్వచ్చు, ఒక చిత్రకారులు అవ్వచ్చు, మనం కొంచెం ఆర్ట్కి సంబంధించి ఇంటీరియర్ డెకరేటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా
మంచి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంతకుముందు కొంతమందికి పూర్వీకుల ఆస్తుల మీద కొన్ని తగాదాలు ఉండొచ్చు. అది బాబాయిలతో అవ్వచ్చు, అన్నదమ్ములతో అవ్వచ్చు, తాత ముత్తాతల దగ్గరనే ఉన్నటువంటి గొడవలు అవ్వచ్చు. ఆ ఆస్తుల తగాదాలు తీరేటువంటి సమయం అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఎప్పటి నుండో ఉంది మా పెద్దలకు మాకు. అంటే పెద్దల ఆస్తులు ఎప్పుడు కూడా దాయాదులు కదా పంచుకునేది. ఆ దాయాదులతో ఉన్నటువంటి గొడవలు పూర్తయిపోయి ఆస్తుల విషయం ఒక కొలిక్కి వచ్చేటువంటి స్థితి అయితే ఉంటుంది. ఇక ఈ రాశివారు మరి ఏ గొడవలు లేకుండా హాయిగా ఎక్కడ కూడా చిన్న పొరపచ్చలు లేకుండా సంతోషంగా ఉండాలి అంటే ముఖ్యంగా మనకి విష్ణు సంబంధితమైనటువంటి దేవతల్ని పూజించడం, అంటే రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, ఇలాగా ఆ సంబంధితమైనటువంటి దేవతలు లేదా మీ ఇష్ట దేవత ఆరాధన చేయడం మంచిది. నవగ్రహ మండపానికి వెళ్ళడం మంచిది. దీంతోపాటు దాన ధర్మాలు చేసినట్టయితే ఈ కష్టాలు ఏవీ లేకుండా హాయిగా సుఖంగా ఉండొచ్చు అని చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, ఇలాంటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలం యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.